వాళ్ళు స్థలంలో గుడి ఉంది అని అంతా గుడి 6 నెలల నుండి గొడవ ఉంది సార్. అంతా గొడవ ఉంది సార్. దాని నుండి ఇప్పుడు అంతా గుడి బాగా అయ్యే దాని గురించి మా ఆయన మనంతా భోజనాలు గుడి ఓపెనింగ్ అయ్యి అంతా బాగా పూజ ధనంగా చేసినాం సార్. గేర్లోన చేసింది చూసి ఒక 2-3 రోజులైంది సార్. చేసి ఎప్పుడెప్పుడు మా ఆయన్ని కొట్టాలా, ఎప్పుడు ఆయన్ని చేయాలా అని మనసులో పెట్టుకొని ఈరోజు కుటుంబం అంతా కలిసి మా ఆయన ఇంటికి వచ్చి బాగా కొట్టినారు సార్. బాగా తలంగా బండ తీసుకొని కత్తి తీసుకొని కొట్టినారు సార్. అంత గుడి వల్ల అంతా పోలీస్ స్టేషన్కి అంతా తిరిగినాం సార్. అంతా మాకే కట్టుకోండి అని వచ్చింది. ఇప్పుడు అయినా కూడా వాళ్ళు ఇంకా మా మీద కక్షతోనే ఎప్పుడు బయటికి పోతే చాలు ఏడాడు కొట్టాలా ఏడాడలేదని ఎదురు చూసి ఈరోజు అంతా వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కలిసి మా ఆయన ఒక్కరిని చూసుకొని కొట్టినారు సార్. రాయి బండ బాగా బలంగా కొట్టినారు సార్. ఆలూరు ఊర్లోనే ఇంటికాడే సార్. ఇది 4 నెలలు అయింది సార్. రవికుమార్ సార్. ఆయన ఇది సేతు రైతే సార్. ఇచ్చినాం సార్. వాళ్ళ కేసు ఆరోగ్యం చూపించుకొని వచ్చి కేసు పెట్టండి అని చెప్పినారు సార్. ఆ రంగయ్య, చెన్నంగి రంగయ్య కొడుకు శేఖరు, శివ, భవాని వాళ్ళంతా తెల్లి పిల్ల వచ్చి బాగా ఇంటి దగ్గర వచ్చి కొట్టినారు సార్. ఆలూరులో అతి పురాతనమైన తాయం ఆలయం దాదాపు 50 ఏళ్ళ కిందట ఉన్నటువంటి ఆలయం. అంటే గుంటకల్ పోయే రోడ్లో ఉన్న ఆలయాన్ని మామూలుగా ఒక గాలికి పెద్ద చెట్టు ఉండింది. ఆ చెట్టు కూలిపోయిన తర్వాత కొంతమంది క్రిస్టియన్స్, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ వచ్చి ఆ చెట్టు అంతా పెకిలించి ఈ యొక్క గుడి నామస్వరూపం లేకుండా చేయడం జరిగింది. తర్వాత మన హిందూ సోదరులు, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా వీరోచితంగా పోరాడి ఆ యొక్క కట్టను పునర్నిర్మించుకొని మరి పునఃప్రతిష్ఠాపన కూడా చేయడం జరిగింది. దాదాపు 4 నెలలు కావస్తుంది. మరి ప్రతి శనివారం కూడా అక్కడ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి జీర్ణించుకోలేకుండా కొంతమంది క్రైస్తవులు ఆ యొక్క ఫస్ట్ ఏదైతే ఆ యొక్క కట్టడాన్ని విధ్వంసం చేసిన క్రిస్టియన్స్ ఈ రోజు ఆయన మీద ముక్కుముడి దాడి చేయడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి కృష్ణ. ఆయన వచ్చేసి ఆలూరు హాస్పిటల్ ఆలూరులో బాగా కొట్టడం జరిగింది. వెంటనే పోలీసులు రావడము, పోలీసులు వచ్చేసి ఆయన జీపులు ఎక్కించుకొని ఆలూరు హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆలూరు హాస్పిటల్ వారు సీరియస్గా ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఆదోని ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మాకు ఆ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఆయన పోయి పరామర్శన చేయడం జరిగింది. అలాగే ఆలూరు సీఐతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆలూరు సీఐతో ఫోన్లో మాట్లాడితే ఈ విషయం నాకు అసలు తెలియదు, నాకు అసలు ఎస్ఐ కూడా నాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. సార్ మీ కానిస్టేబుల్సే దాదాపు వచ్చి అక్కడ ఆయన ఆలూరు హాస్పిటల్ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. మరి మీకు ఆ విషయం తెలుసుకొని చాలా విడ్డూరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆలూరు డిఎస్పీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు కూడా మేము వెంటనే మాట్లాడి ఫోన్ చేసి చెప్తామని జరిగింది. కనుక ఈ యొక్క వైఖరి ఏదైతే పోలీసు వైఖరి ఏదైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన సోదరుడైనటువంటి విష్ణుకుమార్ను కూడా ఏదైతే ఆయన హాస్పిటల్లో ఏ విధంగా పరామర్శించకపోతే ఆయన్ని కూడా జైల్లో ఉంచడం జరిగింది. కనుక ఆ వ్యక్తిని తక్షణమే విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద కేసులు బనాయించాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బసవనగూడ. జై శ్రీరామ్. గత 3 నెలల కింద ఇదే విషయంపై ఆలూరులో కూడా వీళ్ళు ధర్నా కార్యక్రమం చేపట్టింది. అక్కడ కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండేది. అక్కడ పురాతనమైనటువంటి తాయమ్మ గుడిని ఉండరాదనే కొంతమంది దుండగులు ఉన్నటువంటి రంగన్న కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించారు. అందులో భాగంగా మొన్న శనివారం నాయన భజన కార్యక్రమం అలాగే భోజన కార్యక్రమాన్ని చేసినప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకనే ఈరోజు ఈ రవి పైన ఒంటరిగా ఉన్నటువంటి అంగిట్లో కూర్చున్నటువంటి వ్యక్తి పైన ఆ రంగన్న కొడుకులు శివ, వీరేష్, వాళ్ళ భార్య అందరూ కూడా అతని పైనకి వచ్చి నల్ల బండతో కొట్టడము అలాగే కట్టెలతో కొట్టడము, ఆయనకి తలకు కూడా తీవ్రమైన గాయాలైనాయి. ఆయన కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈసీజీ కూడా తీశారు. దయచేసి ఈ ఘటనకి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. మరి ఈయనకి రవికి కూడా ఆ కుటుంబాన్ని నుంచి ప్రాణహాని ఉంది. ఈ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి రవిని
ప్రాణహాని ఉంది. వాళ్ళని ఖచ్చితంగా కేసు చేసి అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తులో ఇట్లాంటి కార్యాచరణలకి ముందు పోరని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.